హలో గైస్, వెల్కమ్ టు ప్రింట్ ఫ్యాషన్కి స్వాగతం. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఈ రోజు మన వీడియోలో ఏం చెప్తున్నానంటే, మన ఆలయాలు నిర్మించారు కదా పూర్వకాలం, ఆ ఆలయాలలో ఎక్కడెక్కడ నిర్మించారు, ఎంత అద్భుతంగా నిర్మించారు, దాని వెనుకున్న కారణాలు ఏంటి, ఈ వీడియోలో కొంచెం పూర్తిగా చెప్తాను. దయచేసి లాస్ట్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఇది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి ఈరోజు తెలుసుకుందాం. తెలుగువారి వరమహాలక్ష్మి, ఉత్తరాంధ్ర కుంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉన్న ఈ ఆలయానికి 100 సంవత్సరాల పరిపాలించిన చరిత్ర ఒకటి ఉంది. విశాఖ రాజులు ఇలవల్పు అనే ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయానికి పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు. అంతేకాదు అమ్మవారికి ఎడమ చేయి కూడా ఉండదు. సంతాన సౌభాగ్యం సంపదలు ప్రసాదించి ఈ అమ్మవారి ఆలయంలో గర్భాయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు. శత్రువు దాడి సమయంలో అమ్మవారి విగ్రహానికి సమీపంలో బావిలో భద్రపరిచారని, తర్వాత కాలంలో అమ్మవారి భక్తులకు స్వప్న సాక్షాత్కారంలో తను ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని ఆదేశించడంతో వల్లని ఈ ఆలయం చేసినట్లు స్థానికులు కథనం చెబుతున్నారు. సెకండ్ ఫ్యాక్ట్, ఛాయా సోమేశ్వర ఆలయం. ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పవచ్చు. ఇది ఎందుకంటే నల్గొండ పట్టణానికి ఆనుకొని ఉన్న పానగల్ అనే ఊరు 11వ శతాబ్దపు కందూరు చోళుల కాలంలో ఉంది. ఈ గుళ్ళోని శివలింగంపై పడే నీడ ఉదయమైన మధ్యాహ్నమైన ఎప్పుడు కదలదు. ఇంకో విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నీడ ఒక స్తంభం అని నీడలా కనిపిస్తుంది. ఈ గుళ్ళో 8 స్తంభాలు ఉంటాయి, కానీ ఆ నీడ ఏ స్తంభం అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నాం అనుకోండి, ఆ నీడ పడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చెయ్యి కూడా పడాలి కదా, అలా పడదు. ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పవచ్చు. థర్డ్ ఫ్యాక్ట్, ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పవచ్చు. అది ఎందుకంటే ఇది విద్యాశంకర దేవాలయం. ఇది విజయనగర పాలకుల మద్దతుతో విద్యారణ్య తన గురువు జ్ఞాపకార్థంగా విద్యాశంకర సమాధిపై 1838లో నిర్మించారు. ఈ ఆలయం హాలులో రాశి చక్రం లేదా రాశి స్తంభాలని పిలువబడి 12 క్లిష్టమైన చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. ఇది 12 సౌరమాసాల క్రమంలో సూర్యకిరణాల స్తంభంపై పడే విధంగా అమర్చబడి ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే, సూర్యుడు ఇప్పుడు మకర రాశిలో ఉన్నట్లయితే అప్పుడు కిరణాలు కూడా మకరం గుర్తుపై ఉన్న స్తంభంపై పడతాయి. ఆ మాసం మొత్తం ఈ విధంగా పడుతుందంట. ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ కదండి. ఫోర్త్ ఫ్యాక్ట్, పళని సుబ్రహ్మణ్య స్వామి. ఇది గర్భగుడిలో ప్రతిష్టమైన కమనీయమైన కుమారస్వామి విగ్రహం. ఇది 18 సిద్ధులలో ప్రముఖుడైన భోగర్ పర్యవేక్షణలో రూపొందించబడినది. ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూపమైన విగ్రహం అని చెబుతారు. ఎందుకంటే దీనిని మన నవపాషాణం అనే విశేషమైన శిలను మలిచి తయారు చేశారని, ఇందులో ఒక శక్తివంతమైన మూలిక పదార్థాలు నిక్షిప్తం గావించారు. ఈ విగ్రహం విశేషం ఏమిటంటే స్వామి పూజల సందర్భంగా ధూప దీపాన్న సమర్పణ సమయంలో వెలువడే ఉష్ణానికి విగ్రహం సున్నితమైన మూలిక పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువును వెలువరుస్తుంది. వాటిని పీల్చిన వారికి కొన్ని వ్యాధులు సంబంధించిన దోషాలు హరించకపోయి ఆరోగ్యవంతులు అవుతారని చెప్తూ ఉంటారు. ఫిఫ్త్ ఫ్యాక్ట్, సూరటపల్లి మహాశివుడు. సాధారణంగా మనం ఏ శివక్షేత్రానికి వెళ్ళినా మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తుంటారు. అలాంటి సదాశివుడు శ్రీ మహావిష్ణువు మాదిరిగా శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఒకటి ఉంది. అదే సూరటపల్లి. ఇది చిత్తూరు జిల్లా నాగాలాపురం మండలంలో వెలసిల్లుతుంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. పూర్వం అమృతం కోసం దేవదానులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అలాహలం పుట్టింది. లోకాలను రక్షించడం కోసం పరమశివుడు ఆ కాలకుట విషాన్ని మింగేశాడు. ఈ విష ప్రభావం కారణంగా తూలిన ఆయన కొంతసేపు అమ్మవారి ఒడిలో సేద తీరాడు. ఆ సమయంలో దేవతలంతా అక్కడ చేరుకున్నారు. సూర్యులంతా దిగి వచ్చిన కారణంగా ఈ ప్రాంతానికి సురపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమంగా అది కాస్త సురటపల్లిగా మారింది. ఈ క్షేత్రానికి దర్శించిన భక్తులకి సైన భంగ్యంలో గల శివుణ్ణి దర్శించుకోవడం ఒక అనిరుచ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. సిక్స్త్ ఫ్యాక్ట్, బృహదీశ్వర ఆలయం. ఇది తమిళనాడుకు సంబంధించిన ఆలయం. తమిళనాడు రాష్ట్రంలో గల చెన్నై నుండి 335 కిలోమీటర్ల దూరంలో గల తంజావూరు అనే అద్భుత క్షేత్రం ఉంది. ఇచ్చట ఆలయం పేరు బృహదీశ్వర ఆలయం. ఇది 10వ శతాబ్దానికి సంబంధించినది. ఇక్కడ రాజరాజ చోళుడు అనే చక్రవర్తి నిర్మించబడినది. ఈ ఆలయం యునెస్కో వారిచే ప్రపంచ సాంస్కృతిక చిహ్నంగా గుర్తింపు కూడా పొందింది. ఎందుకంటే ప్రపంచంలో ఈ ఆలయానికి కూడా ఇంత ఎత్తైన ప్రాకారాలు లేవని చెప్తూ ఉంటారు. ఈ ప్రకారంగా పొడవు 739 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తుల గల నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురంపై 80 టన్నుల రాయిని శిఖరంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలుగా రాళ్లపై వంతెనపై దొర్లించుకుని నిలిపారంట. ఇది ఒక అద్భుతమైన కట్టడం అండి. ఈ ఆలయం లోపల ఎత్తైన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఈ ఆలయానికి కొంచెం దూరంలో ఒక రాజరాజ చోళుడైన కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయం పోటీ పడుతుందంట.
సెవెంత్ ఫ్యాక్ట్, చిదంబర క్షేత్రం. ఇది పరమశివుని పంచభూతాలలో అయినది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది, ఆకాశ రూపంలో కొలువు తీరిన చిదంబర క్షేత్రం. ఇది తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ ఆర్కిటిక్ జిల్లాలో ఉంది. నటరాజు స్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీన కాలంలో తెల్లమలై వనం, వేగుపురం, పొన్నబలం, పురియార్, పుందరీకపురం, భూలోక కైలాసం పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చింది, స్థిరపడిపోయింది. చిదంబరం అంటే చిత్ ప్లస్ బలం. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే అనంతమైనది, ఆకాశం. ఎయిత్ ఫ్యాక్ట్, ఈ విషయం మీకు తెలుసా? అతిపెద్ద చాముండేశ్వర విగ్రహం ఒకటి ఉందంట. అది ఎక్కడంటే కర్ణాటకలోని రామనగర్ జిల్లా గౌడేగారి గ్రామంలో ప్రపంచంలో అతిపెద్ద చాముండేశ్వరి విగ్రహం ఒకటి ఉంది. దీన్ని స్థానికులు ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం తయారీకి బంగారం, వెండి, కాంస్యం, రాగి, ఇత్తడి లోహాలను ఉపయోగించారు. 60 అడుగుల ఎత్తులో 18 చేతులతో ఉన్న ఈ విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. మొత్తం 35,000 కేజీల లోహాలతో 3 ఏళ్ల పాటు శ్రమించి దీనిని తీర్చిదిద్దారు. ఈ విగ్రహం నిర్మాణంలో 20 మంది ముస్లిం కళాకారులు బాగా అవడం కూడా ఒక విశేషం. 9th ఫ్యాక్ట్, చింత చెట్టు నుంచి ఆవిర్భించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎక్కడ ఉంది అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల సమస్త చింతలను తీరుస్తాడని ప్రతీతి. ఇది మొదట్లో చింతల తిరువేంకటనాథ స్వామి అని, అది క్రమంగా చింతల వెంకటేశ్వర స్వామి, చింతల వెంకటరమణ, చింతల రాయుడుగా కొలుస్తూ ఉంటారు. ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజుల పాటు సూర్యకిరణాలు తమ స్వామివారి పాదాలను తాకుతూ ఉంటాయి. అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అనే పేరు కూడా ఉంటుంది. బలిపీఠం మీద ఉన్న తిరిగి శిలను అద్భుతంగా అమర్చారు. ఆ శిలను త్రిపటం ద్వారా మనం కూడా స్వామివారి తమ చింతలను బాపుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఒకటి ఉంది. ఈ దేవాలయం క్యూడియాపై ఉన్న పూర్వ శిల్ప సంపద అద్భుతంగా చాటుతూ ఉంటాయి. అనంతపురంకి 57 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపత్రి ఉన్న ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినది. 10th ఫ్యాక్ట్, రాయచూరు మంత్రాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. రాయచూరు మంత్రాలయం మార్గ మధ్యంలో గర్భూరు అనే ఊరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామివారికి ఒక విశిష్టత ఉండేది. అది ఏమిటంటే స్వామివారి విగ్రహం తలపై నుంచి సలసల కాగే నీటితో అభిషేకం చేస్తే ఆ స్వామివారి పాదాలు తాకగానే చల్లగా మారిపోతాయి. కానీ అదే వేడి నీళ్ళను స్వామివారి నాభి నుంచి అభిషేకం చేస్తే మాత్రం అదే వేడి నీటితో మిగిలిపోతాయి. అంటే స్వామివారి శిరస్సు పై నుంచి పోసిన వేడి నీరు మాత్రమే చల్లగా మారుతుంది. ఈ అద్భుతమైన కొన్ని రహస్యాన్ని శాస్త్రవేత్తలు కూడా కనుగొలేకపోతున్నారు.